సో గైస్ ఫస్ట్ ఏం చేద్దామంటే న్యూ సివివితో స్టార్ట్ చేద్దాం. సో రీసెంట్గా వచ్చిన సివివితో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఎంతమందికి ఐడియా ఉంది ఈ సివివి ఏంటంటే ఏ వెబ్సైట్ అయితే నెక్స్ట్ జేఎస్ తో బిల్డ్ చేస్తుందో చెప్తా. నెక్స్ట్ జేఎస్ రియాక్ట్ తో బిల్డ్ చేస్తుందో ఆ ప్రతి ఒక్క వెబ్సైట్ వనరబుల్. సో లెట్స్ ఇది కూడా నెక్స్ట్ జేఎస్ తోనే బిల్డ్ చేశారు. ఒక్క సెకండ్ నన్ను చెక్ చేసుకో, నేను చూపిస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఓకే? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే వ్యాపలైజర్ ఓపెన్ చేయండి. వ్యాపలైజర్ ఓపెన్ చేయగానే ఏ వెబ్సైట్ అయితే నెక్స్ట్ జేఎస్ తో రియాక్ట్ తో బిల్డ్ చేసి ఉంటారో, నెక్స్ట్ జేఎస్ లో కొన్ని వర్షన్స్ ఉంటాయి, ఓకేనా? ఏ వెబ్సైట్ అయితే నెక్స్ట్ జేఎస్ తో బిల్డ్ చేస్తారో ఆ వెబ్సైట్స్ అన్ని వనరబుల్ వర్షన్స్ చెప్తాను చూడండి బ్రో. సో వర్షన్స్ వచ్చేసి వర్షన్ 15 15 16 17 18 19. ఇప్పుడు ఏదన్నా ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేశారు గైస్, ఓపెన్ చేయగానే ఫస్ట్ వ్యాపలైజర్ లో దాని యొక్క వర్షన్ చెక్ చేసుకోండి. ఐ థింక్ 16 17 18 19 అనుకుంటా, కరెక్ట్ గా తెలియదు ఎగ్జాక్ట్లీ. సో ఏ వెబ్సైట్ అయితే నెక్స్ట్ జేఎస్ తో బిల్డ్ చేసి 15 16 17 18 ఉంటుందో ఆ వెబ్సైట్స్ అన్ని ఈ సివివికి వనరబుల్, ఓకేనా? సో జస్ట్ వెయిట్. సో మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే వ్యాపలైజర్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకొని ఆ వెబ్సైట్ అనేది లైక్ నెక్స్ట్ జేఎస్ కి ఏ వర్షన్ లో ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఆ వర్జన్ అనేది వనరబుల్ అయితే ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ కోసం మీకు వెబ్సైట్ చూపిస్తాను. సో ఏం చేస్తారంటే లైక్ ఏ వెబ్సైట్ అయితే మీకు ఓకేనా, ఏ వెబ్సైట్ మేబీ ఈ వెబ్సైట్ అనేది పని చేయట్లేదు, సో నో ప్రాబ్లం. సో ఏం చేస్తారంటే గిటప్ లింక్ షేర్ చేస్తా. వన్స్ ఈ గిటప్ లింక్ షేర్ చేస్తాను నేను. సో మీరు ఈ గిటప్ లింక్ లో నుంచి క్లోన్ చేసేసుకోండి. వన్స్ టూల్ క్లోన్ చేసేసుకొని, ఓకేనా, లింక్ నేను సెండ్ చేస్తా, టూల్ క్లోన్ చేసేసుకోండి. టూల్ క్లోన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను టూల్ ఆల్రెడీ క్లోన్ చేసేసిన తర్వాత ఎల్ఎస్. సో ఇక్కడ స్కానర్ డాట్ ఎస్హెచ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఒక ఫైల్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే స్కానర్ డాట్ ఎస్హెచ్ -d అని ఇచ్చేసి, సో ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ ఇవ్వండి. సో యాక్చువల్గా నేను దీని మీద వర్క్ అవుతాండే, కాకపోతే అది మేబీ వాళ్ళు దే ఆర్ ఫిక్స్ రైట్ నో. సో ఓకే, ఇక్కడ మీరు ఇట్లా క్లిక్ చేయడం ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇఫ్ ఆ వెబ్సైట్ అనేది వనరబుల్ అనుకోండి ఆ సివివికి, మీకు కంప్లీట్ షెల్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్, సింపుల్గా ఉంటుంది, ఏం కాదు. ది మెయిన్ ఫోకస్ ఏంటంటే వెబ్సైట్ అనేది నెక్స్ట్ జేఎస్ మీద రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, మేబీ ఫైర్ వాల్ బ్లాక్, ఇక్కడ ఏమవుతుందంటే ఫైర్ వాల్ అనేది బ్లాక్ చేసేస్తుంది, ఓకే? సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఒరిజినల్ ఐపీని ఫైండ్ అవుట్ చేయండి. ఎట్లా? సో బై యూజింగ్ అవర్ టెక్నిక్స్, నేను ఆల్రెడీ చెప్పినా కదా టెక్నిక్స్, ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకుని ఒరిజినల్ ఐపీని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ రన్ ది స్క్రిప్ట్, ఓకే? సో ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే అయిపోద్ది, ఖతం, ఓకేనా? సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సివివి గైస్, కంప్లీట్ షెల్ యాక్సిస్ అంటే ఒక సర్వరే నీ హ్యాక్ అయిపోద్ది, అంత ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. మీడియం ఆర్టికల్స్ చదవండి, డైలీ లింక్డ్ ఇన్ ఫాలో అవ్వండి, అర్థమవుతుంది. సో దిస్ ఆర్ ద వనరబుల్ వర్షన్స్ గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే C1910 ఇట్లా మోస్ట్లీ ఏంటంటే మోడర్న్ వెబ్సైట్స్ లోనే ఉంటాయి. మోస్ట్లీ మీరు మోడర్న్ వెబ్సైట్స్ లో అయ్యే ఛాన్సెస్ ఆర్ హై, ఓకేనా? సో ఫిక్సింగ్ వర్షన్స్ వచ్చేసి 14 15, ఓకే, ఈ వర్షన్స్ లో అవ్వదు యాక్చువల్గా, దే ఆర్ ఫిక్సింగ్ రైట్ నౌ, ఓకేనా? సో అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 16.0.9 ఉంది మనోడికి. సో సేమ్ ఎట్లనే గిట్ క్లోన్ చేసుకున్నాడు, ఆ టూల్ రన్ చేసినాడు, అయిపోద్ది అంతే, కంప్లీట్ షెల్ యాక్సెస్ వచ్చేసేది, ఓకేనా? నో ప్రాబ్లం. ఒకసారి చెక్ చేయండి మీరు హంట్ చేసేటప్పుడు, నెక్స్ట్ జేఎస్ యొక్క వర్జన్ చెక్ చేయండి. సో అయ్యిందంటే ఇంకా ఆర్సీఈ అయిపోద్ది. ఓకే డన్ గైస్, కమింగ్ టు దస్ క్రౌడింగ్. ఓకే ఓకే. సో గైస్ ఈ డొమైన్ మీద లైక్ నేను ఒక బగ్ అయితే చూపిస్తాను ఇక్కడ, ఓకేనా?
జస్ట్ వెయిట్. ఓకే, ఈ వెబ్సైట్ కదా, ఓపెన్ బబ్సూట్. సో ఈ డొమైన్ మీద ట్రై చేద్దాం. డోంట్ వరీ, తర్వాత చెప్తా. టార్గెట్ నెట్ లో చూస్ చేసుకోవాలి, తర్వాత చెప్తా. డోంట్ వరీ. ఓకే గైస్, వాయిస్ లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? గైస్ వాయిస్ బ్రో అదేం బగ్ బ్రో ఇప్పుడు చెప్పింది మీరు? సివివి బ్రో, కొత్త సివివి రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ వచ్చింది సివివి. జస్ట్ ఏం లేదు బ్రో, నువ్వు ఫాలో అవ్వాల్సిన 3 స్టెప్సే. వెబ్సైట్ అనేది నెక్స్ట్ జేఎస్ తో రన్ అవుతుందా లేదా ఎట్లా చెక్ చేస్తావు? వ్యాపలైజర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని చెక్ చేయి. సో వన్స్ ఆ వెబ్సైట్ అనేది వ్యాపలైజర్ ని యూజ్ చేస్తూ వర్షన్స్ అనేటివి 19, 16, 17 అంతే. ఈ 19, 16, 17 వర్షన్స్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ తీసుకో. వెబ్సైట్ దేంతో రన్ అవుతుందంటే నెక్స్ట్ జేఎస్ తో రన్ అవుతుంది. నెక్స్ట్ జేఎస్ 15.4.7 లో రన్ అవుతుంది. సో వనరబుల్ లైక్ 16, 17, 18, 19 ఈ 4 వర్షన్స్ లో కానీ వెబ్సైట్ రన్ అయితే యూ కెన్ ఏబుల్ టు హ్యాక్ దట్ పర్టికులర్ వెబ్సైట్. కంప్లీట్ వెబ్సైట్ హ్యాక్ చేసేయచ్చు. మురారి యా బ్రో, యా బ్రో. 14 కూడా చేయొచ్చా? అంటే బిలో అయితే 16 కన్నా బిలో 15, 14 అట్లా అయితే వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారంట బ్రో. లైక్ ఇంతకు దే ఆర్ ఫిక్సింగ్ ఆ వర్షన్స్ ఉన్నట్టు ఫిక్స్ చేస్తున్నారు. ఓకే, పర్టికులర్లీ 16, 17, 18, 19 యా మాత్రమే. యా పర్టికులర్ ఉన్న అవి మాత్రమే అవుతాయి. బ్రో మీడియం ఆర్టికల్స్ షేర్ చేయండి బ్రో. ఓకే ఓకే, డన్ బ్రో, డన్ బ్రో. జస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ వర్షన్స్ ఉన్న వెబ్సైట్స్ కనిపెట్టడమే ప్రాబ్లం. సో ఇక్కడ చూడు బ్రో, ది 2 days ago critical published after the completion flight the protocol versions the 19, 19.1 and 18 which are used both React JS and CVV which here సో వనరబుల్ వర్షన్స్ ఉన్నాయా? సో 14.3, 15, 16. సో ది ఫిక్స్డ్ వర్షన్స్ ఆర్ 14.3 and 15, 15.1, 15.2, 15.4, 15. These are allowed to unauthorized remote code execution. Just wait bro. యా బ్రో, మోస్ట్లీ 19 అవుతుంది బ్రో. మోస్ట్లీ 19 ఉన్నదాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఫిక్స్డ్ అండ్ ప్యాచ్డ్ వర్షన్స్ వచ్చేసి ఇవి ఆల్రెడీ ఫిక్స్ చేసిన వర్షన్స్. మోస్ట్లీ 19 ఉన్న వాటిని కన్సిడర్ చేయండి. సో ఉన్నదంటే నేను టూల్ లింక్ పంపించిన కదా, జస్ట్ గో త్రూ ఇట్ అంతే. సో టూల్ పంపించేసి దాన్ని క్లోన్ చేసేసండి, అయిపోద్ది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దెన్ మనం హంటింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, సో ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ లోకి ఫస్ట్ వెళ్ళినారంటే ఫంక్షనాలిటీస్ చూడండి. ఆ వెబ్సైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్ విజిట్ అయినా ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం చెక్ చేయండి ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది. ఓకే, వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమేమి ఉన్నాయి? ఓకే, ఏదో సంథింగ్ బై చేసేకి ఏదో ఉంది ఇది. సో ప్రోడక్ట్స్ అనేవి కార్ట్ లోకి యాడ్ చేసుకునేటట్లుంది. సో ఓకే, వెల్ అండ్ గుడ్. సో సంథింగ్ ఏదో రిలేటెడ్ టు ఆర్డరింగ్ కి సంబంధించిన రిలేటెడ్ వెబ్సైట్ ఇది. ఓకేనా? సో దీంట్లో నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కూర్చొని అనుకుంటా. సో ఒక వనరబిలిటీ ఏమో ఫైండ్ అవుట్ చేసిన, ఆల్రెడీ రిపోర్ట్ కూడా చేసిన. బట్ నేను చూపిస్తాను లైక్ ఎట్లా అంటే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో హ్యాకర్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఈమెయిల్ టు HTML ఇంజెక్షన్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, జస్ట్ వెయిట్. h1 tag evil.com. ఓకే డన్. ఓకే డన్. సో 7665276665. ఓకే, ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో hacker@gmail.com. ఓకే గుడ్. అండ్ పాస్వర్డ్ అడుగుతుంది.
@75. ఓకే గైస్. సో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా అకౌంట్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు అకౌంట్ క్రియేట్ చేసే దగ్గర దేర్ ఈస్ నో వెరిఫికేషన్ గైస్. సో ఇట్లాంటివి కూడా ఒక వల్నరబిలిటీయే. మీరు రిపోర్ట్ చేయొచ్చు. సో అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర లైక్ వెరిఫికేషన్ అనేది లేదు. మీకు తెలిసిందే ఇక్కడ కన్ఫర్మ్‌గా ఏమైతదంటే వెరిఫికేషన్ అనేది కన్ఫర్మ్‌గా ఉండాలి. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ వల్నరబిలిటీ. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. ఓకే. డన్. క్రియేట్ అయితుంది. సో ఓకే. వెల్ అండ్ గుడ్. సో వి కెన్ ట్రై స్టోర్డ్ ఎక్సెసెస్. ఓకే. ఏమంటుంది ఇది? ఏందో మనకు అర్థం కావట్లా. జస్ట్ ఎన్ ఎర్రర్ హాస్ బీన్ అకర్డ్. ప్లీజ్ ఓకే. డన్. అంటే తీసుకోవట్లేదు. ఫస్ట్ ఏం చేద్దామంటే బబ్సూట్‌లో చేంజ్ చేద్దామా అండి. హలో. అండ్ దెన్ ఇప్పుడు సేవ్ గైస్ మ్యూట్ యువర్సెల్ఫ్. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రమే ఆన్ చేయండి. సో ప్రాక్సీ. సో గైస్ ఫస్ట్ ఏం చేసినా ఏం చేయలేదు ఇక్కడ. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఒక లైక్ స్టోర్డ్ ఎక్సెసెస్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏం చేసిన లైక్ నేను ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అయితే ఇంజెక్ట్ చేసిన. బట్ ఏమంటే అన్ఫార్చునేట్లీ ఇది అనేది యాక్సెప్ట్ చేయట్లేదు వెబ్సైట్ అనేది. సో లెట్స్ ట్రై టు చేంజ్ ఇన్ బర్బ్సూట్లో చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేసిన హలో అని పెట్టిన. ఇక్కడ పెట్టిన తర్వాత ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకొని సేవ్ క్లిక్ చేశా. సో నాకు రిక్వెస్ట్ క్యాప్చర్ అయింది. జస్ట్ వెయిట్. ఫార్వర్డ్. జస్ట్ వెయిట్. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఉంది. సో రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఉంది. జస్ట్ వెయిట్. సో ఇక్కడ మోడిఫై చేద్దామా. ఓకే. డన్. సో డూ ద రెస్పాన్స్ టు దిస్ రిక్వెస్ట్ అండ్ ఫార్వర్డ్. సో బ్యాడ్ రిక్వెస్ట్ వస్తుంది. ఓకే. డన్ గైస్. ఫస్ట్ అయితే ఇంటర్సెప్ట్ ఆపేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ గుడ్ రిక్వెస్ట్ ఎట్లా వెళ్తుంది చెక్ చేసుకుందాం. సేవ్. ఫార్వర్డ్. హియర్ ఇట్ ఈస్. ఓకే. ఇక్కడ ఒక టోకెన్ అయితే పాస్ అవుతుంది. సో ఒక్కసారి చెక్ చేద్దాం ఆగండి. jwt.io jwt టోకెన్ పాస్ అవుతుంది. సో దాన్ని ట్రై టు మ్యానిపులేట్ ఇట్. ఓకే. సో jwt టోకెన్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఈమెయిల్ పాస్ అవుతుంది. ఓకే. గుడ్. సో ఓకే గైస్. ఓకే. ఇక్కడ ఒకటి చేయొచ్చు. ట్రై చేసి చూద్దాం అండి. జస్ట్ డూ ద రెస్పాన్స్ టు దిస్ రిక్వెస్ట్. ఫార్వర్డ్. 200. ఓకే గైస్. ఫస్ట్ జస్ట్ పుట్ ఇట్ ఇంటూ నోట్ప్యాడ్లో పెట్టేసుకొని ఇంటర్సెప్ట్ ఆపేద్దాం. సో ఓకే గైస్. జస్ట్ వెయిట్. మళ్ళీ ఈసారి ఏం చేద్దాం. జస్ట్ వెయిట్. సో లెట్స్ ట్రై టు చేంజ్ ఇట్. ఐ థింక్ చేంజ్ అయింది కదా మై ప్రొఫైల్. ఓకే. డన్. ఇంటర్సెప్ట్ ఆన్. క్యాప్చర్ ద రిక్వెస్ట్. నాట్ ఫార్వర్డ్. ఓకే. హియర్ ఇట్ ఈస్. చేంజ్ చేసేద్దామా అండి. JavaScript code. Do the response to this request and forward. So bad request pass అవుతుంది. So copy and paste it here. Forward intercept off. ఓకే. సర్వర్ వ్యాలిడేట్ చేసేసాను. నో ప్రాబ్లం. అయితే లేదు గైస్. జస్ట్ ఓకే. లీవ్ ఇట్. సో ఇక్కడ JWT టోకెన్ అనేది పాస్ అవుతుంది. సో అది ఎట్లా అవుతుంది ఏంది మ్యాటర్ అని చెప్పి చూద్దామా అండి. సో ఈ వెబ్సైట్లోనే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తా. ఇక్కడ ఒకటి చెయ్యొచ్చు.
ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ట్రై చేయాలి, బట్ ట్రై చేద్దామా అండి. జస్ట్ వెయిట్ గైస్. లాగిన్, యాక్సెప్ట్, సైన్ ఇన్. ఓకే 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 ఓకే. హలో. ఓకే గైస్, గో టు మై ప్రొఫైల్. సో ఇక్కడ హలో ఉంది, సెలబ్రేట్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ లైక్ జేడబ్ల్యూటీ టోకెన్ పాస్ అవుతాను కదా. సో జస్ట్ వెయిట్. సో ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకొని క్యాప్చర్ చేసుకున్నాం. ఇది మనకు బ్యాక్ ఎండ్కి వెళ్ళే రిక్వెస్ట్. ఇక్కడ ఏమేమి పాస్ అవుతుంది, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఎవ్రీథింగ్. ఇక్కడ లైక్ దీన్ని కాపీ చేసుకొని సో జేడబ్ల్యూటీ డాట్ ఐఓలో పెడదాం. జేడబ్ల్యూటీ డాట్ ఐఓ. సో ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ వచ్చింది, మనం పెట్టిన ఈమెయిల్ అడ్రస్. నాట్ దిస్ వన్. 766. Just go through it. Copy. గైస్ నేను చెప్పేసిన జేడబ్ల్యూటీ టోకెన్ ఎట్లా వాడాలి ఎవ్రీథింగ్ అనేది. సో మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ టోకెన్ మ్యానిపులేట్ చేసిన విక్టిమ్ ఈమెయిల్ అడ్రస్ పెట్టి. సో చూద్దాం డీటెయిల్స్ అనేవి చేంజ్ అయితే లేవో. జస్ట్ నీడ్ టు కాపీ ద బ్యారియర్ టోకెన్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. డూ ద రెస్పాన్స్ టు దిస్ రిక్వెస్ట్ అండ్ ఫార్వర్డ్. ఐ థింక్ మోస్ట్లీ అవ్వచ్చు అన్. సో అన్ఆథరైజ్డ్. ఓకే డన్ గైస్. అవ్వట్లేదు, అన్ఆథరైజ్డ్ అని వచ్చేసాను. ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి డీటెయిల్స్ అనేవి చేంజ్. ఓకే, నో ప్రాబ్లం, అవ్వలేదు. సో లెట్స్ గో టు ద ఫర్గెట్ పాస్వర్డ్ చెక్ చేద్దాం. సో ఫర్గెట్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ చెక్ చేద్దాం. జస్ట్ వెయిట్. సో ఓకే, ఫర్గెట్ పాస్వర్డ్. దీనికి జీమెయిల్ అడ్రస్ ఉండాలి కదా ఫర్గెట్ పాస్వర్డ్. సో ఓకేలే, నాది జీమెయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ వెయిట్. సో ఓకే గైస్, ఫర్గెట్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీని చెక్ చేద్దాం. నా దగ్గర ఆల్రెడీ జీమెయిల్ ఉంది కదా. సో జస్ట్ వెయిట్. 76652@gmail. సెండ్ కోడ్. ఓకే, ఏమైతుంది, ఒక కోడ్ సెండ్ చేస్తాను జీమెయిల్కి అయితే. జస్ట్ వెయిట్, క్రాస్ చెక్ చేద్దాం. ఓకే ఓకే, జీమెయిల్కి ఒక కోడ్ సెండ్ చేస్తుంది. సో ఈ కోడ్ ఎంటర్ చేసేసి లైక్ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. వెల్ అండ్ గుడ్. సో ఏమవుతుందంటే ఈ జీమెయిల్కి కోడ్ ఎంటర్ చేసి మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్ సినారియో జరిగేది. జస్ట్ వెయిట్, ఒకసారి నో రేట్ లిమిట్ ట్రై చేద్దామా అండి. ఓకే, ఇంటర్సెప్ట్ ఆన్, సెండ్ కోడ్, not this one, forward.
ఇక్కడ ఐడీస్ లీక్ అవుతున్నాయి చూడండి. రెస్టారెంట్ ఐడి. సో నాకు తెలిసి మోస్ట్లీ అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు దాంట్లో. నీడ్ పోస్ట్ రిక్వెస్ట్ ఫార్వర్డ్. Where is post? ఏంది బ్రో యాక్చువల్ రిక్వెస్ట్ లేదు, మిగతా మొత్తం చెత్త అంతా వస్తుంది. ఓకే గైస్, జస్ట్ వెయిట్. ఓకే, మై ప్రొఫైల్. Forget password. Intercept on. Send. So here it is sent to repeater intercept off. సో ఏమైంది? సో జస్ట్ వెయిట్, ఈమెయిల్కి వెళ్ళి చెక్ చేసుకున్నాం. ఈమెయిల్ అడ్రస్. సో ఓకే, వచ్చింది సక్సెస్ఫుల్గా. సో మళ్ళీ ఏం చేద్దామంటే సెండ్ క్లిక్ చేద్దాం. ఏమొచ్చింది గైస్? టూ మెనీ టైమ్స్. అంటే ఏమవుతుందంటే లైక్ రిక్వెస్ట్లు అనేటివి సెవరల్ టైమ్స్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ చూడండి నో రేట్ లిమిట్ అయితే లేదు. మీరు నో రేట్ లిమిట్ ట్రై చేసినా సరే సేమ్ ప్రాబ్లం మీరు ఫేస్ చేసేది కూడా ఇదే. అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుందంటే టూ మెనీ టైమ్స్ అంటే నో రేట్ లిమిట్ అనేది సెట్ చేసేసిండు వాడు. ఇట్లా సెట్ అయిన టైం వరకే ఉండాలని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుకీస్ క్లియర్ చేసి రిఫ్రెష్ చేద్దాం. జస్ట్ వెయిట్. ఆగండి, నా బ్యాచ్. సో ఏమైంది? లైక్ మనకి ఏమొస్తుందంటే సో సెండ్ ఓకే 200 ఓకే అండ్ సక్సెస్ఫుల్గా మనకి ఏమొచ్చిందంటే ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. సి ఇప్పుడు మళ్ళీ నేను సెండ్ చేయగానే ఏమైందంటే టూ మెనీ రిక్వెస్ట్ అంటే సర్వర్ అనేది బ్లాక్ చేసేస్తుంది నన్ను. నేను మల్టిపుల్ రిక్వెస్ట్లు పెట్టలేకపోతున్నా. జస్ట్ వెయిట్ గైస్. ఓకే డన్. సో ఏమైతుంది? మల్టిపుల్ రిక్వెస్ట్లు అనేవి పెట్టలేకపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెండ్ కొట్టినంటే ఏమైంది? టూ మెనీ రిక్వెస్ట్లు అని వచ్చింది. సో ఇట్లాంటి టైమ్స్లో మీరు వదిలేస్తారు. లైక్ ఏం చేస్తారంటే ఇది ఇంకా వర్కౌట్ అవుతులే రేట్ లిమిట్ అని చెప్పి వదిలేస్తారు. సో మీరు చేసే మిస్టేక్స్ ఇవి. సో వదలకండి. ఇక్కడ మీరు 2 స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఏంటంటే హెడర్స్. నేను ఆల్రెడీ హెడర్స్ ఇచ్చిన మీకు రేట్ లిమిట్ బైపాస్ హెడర్స్ అని చెప్పి. ఐ థింక్ వెయిట్ గైస్, లెట్ మీ స్టాప్ మీ స్క్రీన్. సో నేను ఆల్రెడీ మీకు హెడర్స్ ఇచ్చిన. సో ఈ రేట్ లిమిట్ వచ్చినప్పుడు ఈ హెడర్స్ని యూజ్ చేయండి అని చెప్పి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హెడర్స్ పక్కన పెట్టండి. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఉందా? ఈమెయిల్ అడ్రస్లో ఏం చేస్తారంటే ఏదో ఒక లెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ లెటర్ ఉంది. ఎస్ లెటర్ నేను క్యాపిటల్ పెట్టి సెండ్ చేశాను. ఏమైంది? సో 200 ఓకే. సక్సెస్ఫుల్గా నాకు ఏమైందంటే లైక్ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది చూడండి. సో దీన్ని ఏమంటారు అంటే నో రేట్ లిమిట్ బైపాస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ సెండ్ చేస్తాను. ఏమొచ్చింది? టూ మెనీ బ్యాడ్ రిక్వెస్ట్లు అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సో ఇంకొక లెటర్ని నేను క్యాపిటల్ చేస్తా. ఏని క్యాపిటల్ చేసి సెండ్ చేస్తా. ఏమైంది? 200 ఓకే అండ్ ఐ గాట్ వెరిఫికేషన్ లింక్. చూసినారా? సో ఇట్లా దీన్ని ఏమంటారు అంటే నో రేట్ లిమిట్ బైపాస్. ఓకేనా? సో నేను ఆల్రెడీ సెండ్ చేసిన మీకు. సో ఇవన్నీ వాడేసండి. రేట్ లిమిట్ బైపాస్ యూజింగ్ హెచ్టిటిపి హెడర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏదైనా ఒకటి ట్రై చేద్దామా అంటే ఎక్స్ ఫార్వర్డ్ ఫర్ అని చెప్పి దీని. సో ఏం చేస్తారంటే పోస్ట్ కింద దీన్ని ఇది పెట్టేసి సెండ్ చేయండి.
సో ఓకే వర్కౌట్ అవ్వట్లేదు. ఇట్లా ప్రతి ఒక్కటి చెక్ చేయాల్సిందే తప్పదు. హెచ్టిటిపి క్లయింట్ నేను ఎవ్రీ రిక్వెస్ట్ సెండ్ చేసినా ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసేసాను. సో ఓకే నో ప్రాబ్లం. సో ఐ థింక్ ఇది బంద్ చేస్తుంది ఇన్స్టల్లీ అండ్ సెండ్. సో ఓకే గైస్ నో ప్రాబ్లం. బట్ ఇది అవుతుంది మనకు. ఇక్కడ క్యాపిటల్ ఎస్ పెట్టి ఫార్వర్డ్ చేస్తా. ఏమైంది 200. ఓకే ఓకే డన్ గైస్. హియర్ యూ హ్యావ్ టు సీ వెరిఫికేషన్ లింక్ అనేది వచ్చింది. ఇట్లా నో రేట్ లిమిట్ ని బైపాస్ చేసే మెథడ్స్ ఇవి. ఓకేనా? దీస్ ఆర్ ద 2 మెథడ్స్ టు బైపాస్ ద నో రేట్ లిమిట్. ఓకేనా గైస్? ఓకే డన్. ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ జస్ట్ పింగ్ మీ ఆర్ ఎల్స్ హెడర్స్ ని బ్రూట్ ఫోర్స్ చేయొచ్చా? యా బ్రో చేయొచ్చు బ్రో. జస్ట్ ఏం చేస్తామంటే దీని వరకే కాపీ చేసుకుని హెడర్స్ ని బ్రూట్ ఫోర్స్ సరిపోద్ది. అన్నీ ఒకేసారి ట్రై చేయలేము బ్రో అంటే సో హెడర్స్ బ్రూట్ ఫోర్స్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ వనరబిలిటీలో? నో రేట్ లిమిట్ బైపాస్ వనరబిలిటీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ జస్ట్ పింగ్ మీ ఆర్ ఎల్స్ అన్మ్యూట్ చేసుకుని అడగండి. నో ప్రాబ్లం. ఇట్లా నో రేట్ లిమిట్ ని ఇట్లా బైపాస్ చేస్తాం. యా బ్రో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థంబ్ సింబల్ పెట్టాలంటే వేరే వనరబిలిటీ టెస్ట్ చేద్దాం. ఈ వాయిస్ రావట్లేదు బ్రో రాధాకృష్ణ. జస్ట్ వాయిస్ రావట్లేదు. ఓకే ఓకే బ్రో ఒక స్మాల్ డౌట్ ఉంది నాకు. యా చెప్పు బ్రో. బ్రో ఇప్పుడు ఫస్ట్ టెస్టింగ్ అనేది దీని మీద చేసావు కదా, యా అంటే ఇది స్టెప్ బై స్టెప్ అంటావా లేకపోతే? బ్రో డిపెండ్స్ బ్రో. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో నేను ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ లోకి వెళ్ళినా సరే మనం చూసేది మెయిన్ ఫంక్షనాలిటీ ఏంది? లాగినే చూస్తాం. లాగిన్ లోకి వెళ్ళిన తర్వాతనే కదా నీకు ఆ వెబ్సైట్ లో లైక్ బుక్ చేసుకుని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ జొమాటో అట్లాంటివి తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? లాగిన్ చేసిన తర్వాతనే మనం ఆర్డర్ బుక్ చేసుకోగలుగుతాం. అంటే నువ్వు ఇక్కడ ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏంది? లాగిన్ ఫంక్షనాలిటీ. ఓకే ఇక్కడ నువ్వు ఫస్ట్ ట్రై చేయాల్సింది ఏంది? లాగిన్ ఫంక్షనాలిటీలో ఏమేమి బగ్స్ వస్తాయి. సో ఫర్గెట్ పాస్వర్డ్, లాగిన్ ఫంక్షనాలిటీ ఫస్ట్ దేకండి. లాగిన్ ఫంక్షనాలిటీని చూడండి. సో దాంట్లో ఏమేమి వనరబిలిటీస్ వస్తాయి, ఏమేమి వచ్చు, ఇంకేమన్నా ఎక్స్క్లేట్ చేయొచ్చా. ఇప్పుడు ఇక్కడ నేను లైక్ ఇప్పుడు లైవ్ లో ఇక్కడ JWT టోకన్ పాస్ అవుతుందంటే ఈ వెబ్సైట్ లో JWT టోకన్ పాస్ అవుతుంది. నేను ఆల్రెడీ టీచ్ చేశాను మీకు JWT టోకన్ మ్యానిపులేషన్. ఓకేనా? సో అందుకు నేను ఇక్కడ JWT టోకెన్ వెళ్తుంది, ఇక్కడ ఒక వనరబిలిటీ ట్రై చేయొచ్చు అని చెప్పిన. సో ఇట్లా మీకు కూడా ఏంటంటే లైక్ ఆ వెబ్సైట్ ఫంక్షనాలిటీ బట్టి ఆ వెబ్సైట్ యొక్క ఫ్లో బట్టి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే ఓకే బ్రో. ఓకే ఓకే డన్ బ్రో. బ్రో రాధాకృష్ణ బ్రో నీ వాయిస్ రావట్లేదు. మెసేజ్ చేసి కింద టెక్స్ట్ చేసి ఏమైనా డౌట్. యా బ్రో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనం నెక్స్ట్ వనరబిలిటీకి వెళ్దాం. మీరు ఓకే అంటే నెక్స్ట్ వనరబిలిటీకి తీసుకెళ్తా, లేకపోతే ఇక్కడ ఆపేద్దాం. యా డన్ బ్రో. డన్ గైస్. సో నెక్స్ట్ వనరబిలిటీ టెస్ట్ చేద్దాం. సో ఐ థింక్ ఆల్రెడీ రిపోర్ట్ చేసేసినాలండి. ప్రీవియస్ వీక్ రిపోర్ట్ చేసిన 2 బగ్స్ డూప్లికేటే. ప్రీవియస్ వీక్ లైవ్ లో రిపోర్ట్ చేసినాం కదా, ఆ 2 బగ్స్ ఏం బగ్స్ బ్రో అవి? బ్రో ఏం బగ్స్ అవి? ఐ థింక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నేమ్. ఫస్ట్ వనరబిలిటీ వచ్చేసి నో రేట్ లైక్ ఓటీపీ బైపాస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్ మ్యానిపులేషన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నో వెరిఫికేషన్ ఇన్ ఈమెయిల్ చేంజ్. బ్రో నీ వాయిస్ రావట్లేదు బ్రో. అన్మ్యూట్ చేసుకో. ఓకే గైస్ క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఓకే just wait. 76652 and the password is MURR75. Okay, everything is well and good. n times ఇదే కదా వెబ్సైట్. యా బ్రో ఇదే డూప్లికేట్ చేసేసింది. లింక్డ్ఇన్ లో కూడా పెట్టినా కదా నేను. యా లాగిన్ ఇంటర్సెప్ట్ ఆన్ లాగిన్. ఓకే
forward and this one. Here it is. Okay, check చేద్దాం ఆగండి. సో యూజర్స్ లాగిన్ సంథింగ్ ఏదో పాస్ అవుతుంది. సో ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ ఓకే ఫ్యామిలీ ఐడియా. ఓకే డన్. డూ ద రెస్పాన్స్ టు దిస్ రిక్వెస్ట్ అండ్ ఫార్వర్డ్. ఓకే, ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్కి ఏంటంటే ఒక టోకెన్ పాస్ అవుతుంది అండ్ రీఫ్రెష్ టోకెన్ పాస్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ JWT టోకెన్ డీకోడ్ చేద్దాం. కమింగ్ టు ద వెబ్సైట్, decode jwt.io and paste it here. సో ఏమైతుంది, ఈమెయిల్ అడ్రస్ పాస్ అవుతుంది అండ్ సో సబ్జెక్ట్లో వచ్చేసి ఈమెయిల్ పాస్ అవుతుంది, ఈమెయిల్ అడ్రస్ పాస్ అవుతుంది. సో అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ విజిటర్ ఐడి. సో సంథింగ్ ఈజ్ లైక్ విజిటర్ ఐడి అంటే ఐడోర్ కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని. విజిటర్ ఐడి పాస్ అవుతుంది. సో ఫ్యామిలీ ఐడి పాస్ అవుతుంది, ఒక టోకెన్ పాస్ అవుతుంది. సో దీంట్లో కూడా ఒక టోకెన్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి టోకెన్లో మళ్ళీ ఇంకో టోకెన్ ఉంది. ఫస్ట్ మళ్ళీ దీన్ని ఏం చేశారంటే JWT.io. సో పేస్ట్ ఇట్ హియర్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఓకే డన్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే గైస్, అండ్ ఇంకొక టోకెన్ కూడా మనకు బ్యాక్ ఎండ్కి పాస్ అవుతుంది. సో జస్ట్ వెయిట్. intercept jwt.io. just need to paste. సో ఓకే గైస్, మనకు ఒక లాగిన్ ఫంక్షనాలిటీ దగ్గర ఏంటంటే 3 టోకెన్స్ అనేటివి పాస్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక టోకెన్ పాస్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక టోకెన్ పాస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ టోకెన్ డీకోడ్ చేసినప్పుడు నాకు మళ్ళీ ఏమైంది సబ్జెక్ట్లో సబ్జెక్ట్ వచ్చింది, ఈమెయిల్ అడ్రస్ వచ్చింది అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఏంటంటే మళ్ళీ టోకెన్లో మళ్ళీ ఇంకొక టోకెన్ వచ్చింది. మళ్ళీ ఆ టోకెన్ నేను డీకోడ్ చేస్తే నాకు సర్టెన్ డేట్ అనేది పాస్ అయింది. సో దెన్ కమింగ్ టు దట్ ఇక్కడ సంథింగ్ ఏదో ఐడీస్ పాస్ అవుతుంది. ఓకే ఐ థింక్ ఇది లాస్ట్ టోకెన్ కదా బ్రో. గైస్ ఇంటరాక్ట్ అవ్వండి, లేకపోతే నాకు దిస్ ఈజ్ ద లాస్ట్ టోకెన్ ఐ థింక్ సో. ఓకే డన్ గైస్. యాక్చువల్గా బ్యాక్ ఎండ్కి వెళ్ళి టోకెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసిన. సో లెట్స్ ట్రై టు మ్యానిపులేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ విక్టిమ్ది తీసేసి పెట్టేద్దాం, లైక్ విక్టిమ్ ఈమెయిల్ తీసి పెడదాం. జస్ట్ ట్రై చేద్దాం. సో tottamurari84@gmail.com. just need to copy and paste ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అండ్ ఇక్కడ కూడా ఏం చేద్దామంటే టోకెన్ రీప్లేస్ చేద్దాం, పేస్ట్ అండ్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక టోకెన్ అండ్ పేస్ట్. ఓకే ఫస్ట్ ఇప్పుడు జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసుకుందాం. ఇక్కడ ఈ టోకెన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటైర్ JWT టోకెన్లో ఈ డేటా పాస్ అయ్యి ప్లస్ ఏంటంటే మళ్ళీ ఇంకొక టోకెన్ పాస్ అవుతుంది. ఈ టోకెన్ డీకోడ్ చేసినప్పుడు మనకి ఇది వచ్చింది. ఇక్కడ నేను ఏం చేసిన అంటే నార్మల్గా విక్టిమ్ ఈమెయిల్ అడ్రస్ పెట్టిన. ఇప్పుడు మనకి విక్టిమ్ ఇక్కడ tottamurari84@gmail.com వాడి ఈమెయిల్ అడ్రస్ పెట్టిన. సో ఫస్ట్ ఏం చేద్దామంటే థింక్ ఇది ఎందుకు వచ్చింది, జస్ట్ వెయిట్ గైస్. ఓకే ఫస్ట్ ఈ టోకెన్ని మ్యానిపులేట్ చేద్దాం, తర్వాత దాన్ని చేద్దాం. జస్ట్ వెయిట్, ఏం కాదు, కూల్గా ఉంటుంది, టెన్షన్ తీసుకోకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. Bro, unmute yourself. Paste it here. First, okay, token manipulation, copy and paste it here. Copy and paste. Okay, first token అయితే manipulate అయిపోయింది. ఈ ఎంటైర్ టోకెన్ కాపీ తీసుకొని ఫస్ట్ టోకెన్ లో manipulate చేద్దాం. Just need to remove and paste. Okay, everything is good. సో దెన్ కమింగ్ టు దట్ నెక్స్ట్ టోకెన్. ఇప్పుడు మనకు థర్డ్ టోకెన్ ఉంది కదా, సో థర్డ్ టోకెన్ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేద్దాం.
So okay, everything is well and good. Copy, go to websuit and replace this thing. Okay, forward, intercept off. Okay, there is no action. మేబీ ఆ విజిటర్ ఐడి మీద డిపెండ్ అయి ఉంటదేమో గైస్. ఓకే, వన్ మోర్ ట్రై, ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం. అవ్వకపోతే అథెంటికేషన్ సరిగ్గా చేసినాడని చెప్పి బాగా చెప్పేద్దాం. ఓకేనా, వన్ మోర్ ట్రై గైస్, వన్ మోర్ ట్రై గైస్. నాకు తెలిసి ఆ విజిటర్ ఐడి మీద డిపెండ్ అయి ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. జస్ట్ వెయిట్, ఒక్కసారి క్రాస్ చెక్ చేసేసుకుందాం. లాగిన్, ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్, not this one. Here it is. Do the response to this. Okay. Do the response to this request. Forward. Here it is. First copy the entire thing and paste it here. And ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక టోకెన్ పాస్ అయితే కాపీ ద ఎంటైర్ థింగ్ and go to paste it here. ఇంకా వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంకొక టోకెన్ ఉంది కదా. We just need to copy this whole thing and paste it here. Here it is. Okay guys, everything is well and good. So ఏం చేద్దామంటే ఇక్కడ రీఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. ఫార్వర్డ్, ఇంటర్సెప్ట్ ఆఫ్. సో ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక అకౌంట్తో ట్రై టు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా తీసుకోవట్లా రెస్పాన్స్. అంటే సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది మేబీ. సో ఓకే, ఇంకొక అకౌంట్ని తీసుకొని నేను చేస్తాను, వెయిట్ చేయండి. సో మురారి 84@gmail.com. So done, intercept on, login, forward 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 forward, do the response to this request and forward. Okay, దీంట్లో వచ్చేసి మనం ఉన్నాయి. కమింగ్ టు దట్, ఇక్కడికి వచ్చేసి jwt.io jwt.io and here it is jwt.io and jwt.io. సో ఫస్ట్ టోకెన్ తీసుకున్నాం, copy the whole thing, go to jwt.io and paste. ఇక్కడ ఒక టోకెన్ వస్తుంది, మళ్ళీ ఈ టోకెన్ కాపీ చేసుకున్నాం. షిట్, కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ దెన్ ఇంకొక టోకెన్ ఉంటుంది మనకి, జస్ట్ నీడ్ టు వెయిట్, కాపీ ద హోల్ థింగ్. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఓకే, ఫార్వర్డ్. ఐ థింక్ ఎందుకు ఇది లాగిన్ అవుతలేదు. జస్ట్ వెయిట్ గైస్, ఇప్పుడు కంపారిజన్ చేసి చూద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వెస్ట్. ఓకే, this is the first request and okay name చూడండి, విజిటర్ ఐడి డిఫరెంట్ ఉంది గైస్. ఇక్కడ విజిటర్ ఐడి 167500614, ఇక్కడ విజిటర్ ఐడి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ విక్టిమ్ యొక్క క్రెడెన్షియల్స్ చేంజ్ చేద్దాం. తుటా మురారి 84 పెడదాం. లెట్ సి వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుందో చూద్దాం. విజిటర్ ఐడి పెట్టి చూద్దాం. రీప్లేస్ and then replace visitor id copy and then replace the visitor id. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సెకండ్ టోకెన్ ఉంది కదా. సో సెకండ్ టోకెన్ లో ఏం పాస్ అవుతుంది. ఓకే,
ఇప్పుడు ఏం చేద్దామంటే totamurari4@gmail.com ఇక్కడ కూడా విజిటర్ ఐడి చేంజ్ చేద్దాం. ఓకే, ఈ టోకెన్ అవసరం లేదు. ఈ ఎంటైర్ టోకెన్ తీసుకుపోయి దీంట్లో పెడదాం. నాకు అవుతుందో లేదో తెలియదు గైస్, బట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. డన్. అండ్ దెన్ ఫైనల్ టోకెన్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇది మాత్రమే పాస్ అవుతాను, ఈమెయిల్ అడ్రస్ మాత్రమే పాస్ అవుతాను. totamurari@gmail.com. ఓకే, ఫెల్ అండ్ గుడ్. సో ఓకే గైస్, ఇప్పుడు ట్రై టు సైన్ అప్ విత్ అవర్ ఓన్ జీమెయిల్. ఓకే, just coming to savita76652@gmail.com and urari@gmail.com. So proxy intercept on forward. Here it is, do the response to this request, forward. So copy the token, go to Burpsuit and replace the token. Copy the token, replace, let's see, forward intercept off. It's not open. Okay guys, అది client side validation, server side validation అనేది ప్రాపర్ గానే ఉంది, నో ప్రాబ్లం. Okay, done. Okay, everything is well and good.